ఎక్సైజ్ శాఖ, విద్యాశాఖ అండ్ హోమ్ డిపార్ట్మెంట్. సో 5 కొలాబరేషన్తోనే 5 కోఆర్డినేటర్ని చేస్తున్నాం. అదర్ క్రైమ్ రేట్ ఎక్కడ కూడా పెరగలేదు అని ఒకటి ఎస్ మీకు విషయం చెప్తున్నానండి. 10 రోజులు కాదు, నెల రోజుల రికార్డు కాదు, నేను ఈ 14 నెలల రికార్డు కూడా నేను చూడగలను. 14 నెలల రికార్డు కూడా చూసినా లాస్ట్ ఒక 14 నెలల రికార్డుతో చూసుకుంటే నేను లేవు అని చెప్పట్లే, క్రైమ్ తగ్గింది అని చెప్తున్నా. క్రైమ్ ఇప్పుడు మీరు మొత్తం కూకటి వెళ్ళే వరకు కిందకి వెళ్ళిపోయిన తర్వాత దాన్ని స్టెప్ బై స్టెప్ ఈ రోజు గాంజాని మేము ధ్వంసం చేసాం ఇంకా లేదని చెప్పేదానికి మేము బయటకు వచ్చి మేము లేదని చెప్పట్లే. ఈరోజు ఆ సిస్టమ్ నుంచి ఈరోజు బయటకు తీసుకొచ్చి ఒక పొజిషన్లో గాడిలో పెట్టడానికి అది కొంత టైం కూడా పడుతుంది. కానీ ఈరోజు మేము అంతకన్నా ఎక్కువగా వర్క్ చేస్తున్నాం. ఈరోజు మీరు అన్నట్టు మేము బేస్ని కొట్టాలనుకుంటున్నామండి. ఈరోజు ఒకటి నేనైతే చాలా ధైర్యంగా చెప్తా, ఏ కేసు జరిగినా ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగినా మేము వెంటనే పట్టుకుంటున్నాం, 24 గంటల్లో పట్టుకుంటున్నాం, 48 గంటల్లో పట్టుకుంటున్నాం. వాళ్ళకి కన్విక్షన్స్ కూడా వితిన్ 6 months 7 monthsలో కన్విక్షన్స్ కూడా పడేటట్టు చేస్తున్నాం. ఇవన్నీ నేను చెప్పగలను, జరుగుతున్నాయి కూడా. కానీ ఇది కాదు కదా సొల్యూషన్. జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా మాకు సొల్యూషన్. దానికి ఏంటంటే కారణాలనే వెతుకుతున్నాం. దీని మీద క్లియర్గా చెప్పాలంటే ఒక రీసెర్చే జరిగింది. అసలు మీకు తెలుసా, ఒక క్రైమ్ జరిగింది, ఇన్ని క్రైమ్స్ జరిగినాయి, ఈ క్రైమ్లో ఏంటి ఆరిజిన్ ఏంటి, క్రైమ్ ఎందుకు జరిగింది, ఒక ఏమైనా ఇల్లీగల్ అఫైర్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా, లేకపోతే గాంజా కన్సెప్షన్ ఉందా, లేకపోతే ఏదైనా పోక్సో కేసెస్ ఏమైనా ఉన్నాయి, దానికి ఏంటి, ఎందుకు ఆ విక్టిమ్ ఆ అక్యూజ్డ్ ఏం చేశాడు, ఆ క్రైమ్ చేసిన వ్యక్తి ఏ పరిస్థితిలో చేశాడు, వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇన్ని రకాలుగా మేము ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం క్రైమ్ రేట్ ఇంకా తగ్గించడానికి. మేడం, శ్రీకాళహస్తిలో జనసేన నాయకురాలు డెడ్ బాడీనే రాష్ట్రం దాటించింది, అరెస్ట్ అయ్యారు. మరి అధికార పార్టీకి చెందినటువంటి ఒక నేత, అందులో నియోజకవర్గ ఇన్ఛార్జి, జనసేన పార్టీ నాయకురాలు, ఆమెనే ఎట్లా చేస్తే కనుక ఈ కూటమి నేతలు మీకు అదే చెప్తున్నా సార్. ఒకటి మీరు దయచేసి ఒకటి వినాలి, నేను ఒకటే చెప్తున్నా. నేను ఇందాకే చెప్పాను, నేరస్తుడికి పార్టీ లేదు, నేరస్తుడికి కులం లేదు, నేరస్తుడికి మతం లేదు. ఏ పార్టీ వాడే ఏంటా అన్నది పొలిటికల్గా మాట్లాడుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ నేరస్తుడు శిక్ష పడాలి. అరెస్ట్ అయ్యారు, అది ఈ రాష్ట్రంలో కాదు, ఏ రాష్ట్రంలో కాదు, ఏ దేశంలోనే నేరం చేసినోడికి శిక్ష పడుతుంది. మేము అదే స్టాండ్ మీద ఉన్నాం. మేము ఎవరో అతను వెనకేసుకొస్తే, ఇప్పుడు మొన్న ఎవరో అన్నాడు రప్పం అన్నాడు, అది తప్పురా నాయన అని మేము అందరం చెప్తే ప్రపంచం అంతా తప్పు చెప్పింది. కానీ వాళ్ళ నాయకులు ఏం చెప్తున్నారు, అది తప్పు కాదని మాట్లాడుతున్నారు. అది పొరపాటు, అది పాయింట్అవుట్ చేయండి. మేమేమి ఆవిడ చేసింది తప్పు కాదు అని ఎవరు మా స్టేట్మెంట్లు ఎవరు ఇవ్వలేదు కదా, బయటకు వచ్చి ఎవరు ఇవ్వలేదు కదా. సో చట్టం తన పని తను చేసుకెళ్ళింది, నాకు ఆగాము. ఆ జనసేన నాయకత్వం కూడా ఆవిడని సస్పెండ్ చేసింది. సో మీకు విషయం చెప్పాలి, అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపేసి అక్కడ డోర్ డెలివరీ చేస్తే కనీసం ఎమ్మెల్సీ దగ్గర నుంచి కూడా అతను తప్పించలేదు గవర్నమెంట్. మీరు అదే ఆలోచించండి. ఆ రోజు మేమందరం కూడా గొడవ పడ్డాం, అరే ఒక దళితుడిని చంపేసి డోర్ డెలివరీ చేశాడు, డోర్ డెలివరీ చేసినా కూడా అతను సస్పెండ్ కూడా చేయకుండా అతను కూడా మళ్ళీ వచ్చి కౌన్సిల్లో అందరితో పాటు పెద్దల సభలో కూర్చున్నాడు. అలాంటి వాటిని మీరు పాయింట్అవుట్ చేయండి. అంతే తెప్పించి ఇప్పుడు మేము మా చర్యలు మేము తీసుకున్న తర్వాత మీరు మమ్మల్ని పాయింట్అవుట్ చేస్తున్నారు, అది విచిత్రం. మేడం, రీసెంట్ గా వైజాగ్ లో కొకైన్ కేసు పట్టుకుంది, ఈగలు పట్టుకుని లాండర్కి ఇచ్చినట్టున్నారు. దాంట్లో కొంతమందిని తప్పించే ప్రయత్నం జరిగిందని వార్తలు వచ్చాయి. నో వే, అసలు అలాంటి పరిస్థితులు రాబోదు. ఆ పొజిషన్లో ఎవరున్నా కూడా మేము చేసుకోవాల్సిన చర్యలు మేము తీసుకుంటాం. అందులో ఎవరిని తప్పించే పరిస్థితి అయితే ఎవరికి లేదు. యాక్చువల్గా మీకు ఇక్కడ అంటే నిన్న మొన్న కూడా సంఘటనలు నేను కూడా చూసా. విషయం ఎలా అవుతుందంటే, ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రాండ్ ఇమేజ్ని తీసుకురావడానికి మీరన్న ఆ పెద్ద ఆయనే 75-76 సంవత్సరాల వయసులో దగ్గర 18 గంటలు కష్టపడతా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనే ఆ ఇమేజ్ రాకూడదు, శాంతి భద్రత విఘాతం కలిగించేలాగా నోటికొచ్చినట్టు మాట్లాడతామని చెప్పి చీకట్లో కన్ను కొడతారు, మళ్ళీ పైగా చీకట్లో ఎందుకు చంపుతాం, బయట చంపమని చెప్తాం. అంటే ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ ఉపయోగిస్తున్నారంటే నేను చాలా సందర్భాల్లో చెప్తానండి, మనం పొలిటికల్ లీడర్స్, మాజీ మంత్రి ఆ వ్యక్తి, ఒకనొక సందర్భంలో మీరు అడ్మినిస్ట్రేషన్లో అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అన్నవాళ్ళు,
అటువంటి వ్యక్తి మీకు మీరు ఎంత ఇదైనా మీకంటూ ఒక అభిమానించే వాళ్ళు కొంతమంది ఉంటారు, మిమ్మల్ని రోల్ మోడల్గా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో మీకు ఒక వయసు వచ్చింది, ఇంకొక పోటీ చేసేదంత కొడుకున్నాడు అంటే మీరు ఒకరికి ఆదర్శంగా ఉండాలి అన్నది పోయి ఏదో ఏమీ లేనాకు ఎగిరెగిరి పడుతుందట, అన్నీ ఉన్నా కనివని ఉంటుందట. అది ఏమీ లేనాకులాగా కూర్చుని ఇష్టానుసారంగా అలా ఎలా పడతా ఉంటే చూస్తూ ఊరుకుంటారు అనుకుంటే అలా. అలాగే మేము కేసులు పెట్టి మా పని మేము చేసుకుంటున్నాం అనుకోండి, గొగ్గోలు పెడతారు, అక్రమ కేసులు అంటారు. నువ్వు మాట్లాడవచ్చు, మేము కేసు పెడతాం, అది అక్రమ కేసు అవుతుంది. ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఆ వర్డ్ని యాక్సెప్ట్ చేస్తారా? చెప్పండి. నిన్న కూర్చొని మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్ని రోజులు బతుకుతారు? నాకు అర్థం కాంది, 4-5 ట్యాబ్లెట్లు వేసుకొని ఉదయం లేస్తే 4-5 ట్యాబ్లెట్లు మింగి 10 సంతకాలు పెడితే 11వ సంతకాన్ని చేతులు వణికిపోయే వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి వయసు గురించి మాట్లాడుతున్నారు ఈరోజు. చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి లాగా నుంచొని ఒకే సబ్జెక్టు గురించి సబ్జెక్టుతో పాటు అవతల వాళ్ళకి మోటివేట్ చేసే విధంగా 2 hours నుంచి మాట్లాడమనండి ఎవరినైనా. నువ్వు మాట్లాడాలనుకుంటే బాగుంది, మాట్లాడొచ్చండి. కానీ నేను ఇప్పుడు ఎందుకు కొంచెం నేను ఆగుతున్నానంటే, మేము అనుకున్న థీమ్ ఒకటి ఈరోజు గాంజా విషయంలో, అది ప్రజల్లోకి వెళ్ళాలి. కాబట్టి ఇలాంటి విషయాలు ఏదైనా ఉంటే మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాకు కూడా చాలా ఉక్రోషంగానే ఉంది, మనసుకి బాధ అనిపిస్తుంది. ఉక్రోషం కూడా కాదు, మనసుకి బాధ అనిపిస్తుంది. ఒక వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చేసిన వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు అతని వయసు గురించి మరి ఎవడి తలరాత ఎక్కడ రాస్తే ఎక్కడ. నేను అంటే 60 సంవత్సరాల వయసులో రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని ఎవరైనా అనుకున్నారా? అలా చనిపోతారని ఎవరైనా అనుకున్నారా? నువ్వెవడు చెప్పడానికి పలానా టైం పలానా వ్యక్తి చనిపోతాడు, పలానా టైం పలానా వ్యక్తి బతుకుతాడని? నువ్వెవరు దేవుడువా? ఏం మాట్లాడుతున్నారు? పాలిటిక్స్లో ఉండి మా మాటలు మాకు చేతగాక అనుకుంటున్నారా? లేకపోతే మేము మాట్లాడలేక అనుకుంటున్నారా? మాకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. మా మీదంటూ ప్రజలు ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు. మేము చేస్తామని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తామని ఆశగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు నీలాంటి మాటలకి మేము ఆలోచన చేసుకుని మేము తిరిగి ప్రతీకారాలు చేసుకుంటా పోతే ఇంక మిమ్మల్ని ఎలా చూశారు, మమ్మల్ని కూడా అలాగే చూస్తారా ప్రజలు? కాబట్టి మా పని మేము చేసుకుంటున్నాం. అలాగని తప్పుడు మాటలు మాట్లాడి నోటుకొచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరికనే ప్రసక్తి లేదు.